ఐపీఎల్ 2025 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఐపీఎల్ టీం ఓనర్లతో బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ కీలక సమావేశం జూలై చివరిలో జరగనుంది. నివేదికల ప్రకారం ఈ సమావేశం జూలై 30 లేదా 31వ తేదీలలో నిర్వహించబడుతుంది. బీసీసీఐ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం హోటల్లో కాకుండా బీసీసీఐ కార్యాలయంలో జరగడానికి కారణం ఏంటంటే వాంఖడే స్టేడియం కాంప్లెక్స్ లో కొత్తగా పునరుద్ధరించిన కార్యాలయాన్ని ఐపీఎల్ యజమానులకు చూపించాలని బోర్డు నిర్ణయించింది. ఈ సమావేశంలో ఐపీఎల్ 2025 నుంచి జరగనున్న మెగా వేలానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. వేలానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు సమావేశం తర్వాత మాత్రమే అందుబాటులో ఉంటాయి. బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానుల మధ్య జరగనున్న ఈ సమావేశంలో ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీ అంశం చాలా కీలకం కానుంది. ఫ్రాంచైజీ ఎంతమంది ఆటగాళ్లను రిటైన్ చేయగలదన్నది చాలా ముఖ్యమైన అంశం. కొన్ని ఫ్రాంచైజీలు దాదాపు 8 మంది ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో చాలా కాలం పాటు జట్టుతో అనుబంధం ఉన్న ఆటగాళ్లు, జట్టు బ్రాండింగ్ మొదలైనవి ఉన్నాయి. అందువల్ల జట్టు తన పాత మరియు పెద్ద ఆటగాళ్లందరినీ కొనసాగించాలని కోరుకుంటుంది. ఇది కాకుండా కొన్ని ఫ్రాంచైజీలు కనీస సంఖ్యలో ఆటగాళ్లను కలిగి ఉండాలనుకుంటున్నాయి. ఆటగాళ్లను నిలబెట్టుకోవడంతో పాటు వేలం సమయంలో జట్లు ఎంత ఖర్చు పెట్టవచ్చనేది కూడా సమావేశంలో చర్చించనున్నారు. 2025 నుంచి 2027 వరకు ఒక్కో జట్టుకు 120 కోట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉంది.